ఆ భరతుడు ఏం చెప్పాడు చూడండి, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా. తస్కరా దొంగలు చేరిపోయినారు దేహంలో ఎప్పుడు అనాది కాలం నుంచి. ఎవరు? ఈ వీళ్ళందరూ. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా. ఎందుకు చేరారు తెలుసిన? జ్ఞానరత్న అపహారాయ. జ్ఞానం అనేటువంటి రత్నం అపహరించడానికి దొంగిలించడానికి చేరారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, కొంచెం హెచ్చరికతో ఉండవయ్యా, వీళ్ళందరినీ బయటికి తరివేసేయండి అని చెప్పి చక్కగా ప్రబోధం చేసినారు. ఎవరండి? భరతుడు. వారిని రాత్రి గంటలు కొట్టడానికి ఏర్పాటు చేశారండి. ఎక్కడో ఒక్కొక్క గంట కొట్టడం, అర్ధరాత్రి ఒక్కొక్క చక్కని శ్లోకం చెప్పడం. ఆ శ్లోకాలు చాలా వైరాగ్య ప్రపూరితంగా ఉంటాయండి. అది ఆశయాబద్ధతే లోకో కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జనులు ఆశ చేత బంధింపబడుతున్నారు కాబట్టి దీన్ని తొలగించవలను అని ఇంకొక శ్లోకం చెప్తారండి. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇటువంటి అమోఘమైనటువంటి శ్లోకాలు ఆ భరతుడు చెప్పి చక్కగా ఆ ప్రబోధం చేశారండి. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త, మేలుకోండి. ఏమిటి మేలుకోవటం అంటే? కళ్ళు తెరవటం కాదండి, జ్ఞానం సంపాదించండి. సరే, వాస్తవంగా జాగరణ జాగరణ అంటారు చూడండి. ఇప్పుడు శివరాత్రి వచ్చినప్పుడు జాగరణ, ఉపవాసం రెండు చేస్తారండి. పగలంతా ఉపవాసం చేస్తారు, రాత్రి మేలుకుంటారు. ఎప్పుడండి? శివరాత్రి. కారణం ఏమిటి? ఎందుకు మేలుకోవాలి చెప్పండి? మేలుకోవటం అంటే కేవలం కళ్ళు తెరవటం కాదండి, అది దైవ విషయంలో మేలుకోండి. అది చూచారా, దైవ విషయంలో మేలుకోండి. జాగరణ అంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, మీ ఆత్మస్వరూపంలో, మీ భగవత్ స్వరూపంలో నిలకడ కలిగి ఉండండి. ఇదండి యథార్థమైనటువంటి జాగరణ. నిజంగా మేలుకోవటం అంటే రాత్రులు ఎంతమంది మేలుకోవటంలా? పిల్లులు మేలుకుంటున్నాయండి, ఎలుకలు మేలుకుంటున్నాయి, గొడ్లబోబలు మేలుకుంటున్నాయి. ఆ మేలుకోవటం కాదండి, దైవ విషయంలో మేలుకోవటం. అది అయితే నిద్రపోతే అటువంటిది కుదరదు. కాబట్టి నాయన మేలుకుని చక్కగా భగవత్ చింతన చెయ్యండి అని చెప్పి అర్థం అండి. సరే, జాగరణ అంటే దైవ విషయంలో మేలుకోవటం అనమాట. అనగా ఆ శివరాత్రి నాడు జపమాల తీసుకుని ఓం నమ శివాయ పంచాక్షరి చక్కగా జపం చేసుకో, అదండి విధి. కానీ రాను రాను ఏమైపోయిందో తెలిసిన ఆచారం అండి మరొక రకంగా మారిపోయిందండి. ఏంటి? మేలుకోవటం, అంతే, ఇంకేం లేదండి. మేలుకోవటం. ఆ మేలుకోవటానికి కొందరు ఏం చేస్తున్నారు తెలుసండి, 3 సినిమాలకి వరుసగా వెళ్తారండి. రాత్రి అంతా మేలుకుంటారు. ఏ విధంగా? ఇదిగో ఈ విధంగా భోగ విలాసం వల్ల మేలుకుంటున్నారండి. రాను రాను అట్ట అయిపోయిందండి. ఏమయ్యా జాగరణ చేశా? శుభ్రంగా చేశా అంటాడు. రాత్రి అంతా మేలుకుంది. దైవ విషయంలో మేలుకోవాలండి. చక్కగా భగవత్ చింతన చేసుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ, చక్కగా ఏదన్నా కాలక్షేపం, ఆధ్యాత్మికమైనటువంటి కాలక్షేపం శ్రవణం చేస్తూ వినటం అనేది జాగరణ అండి. ఇది సరే, ఈ ఉపవాసము జాగరణ శివరాత్రికి అండి చక్కగా ఎవరు పెద్దలు ఎప్పుడు ఏర్పాటు చేశారు కానీ చక్కని నియమాలండి. సరే, పగలంతా ఉపవాసం అండి. ఎందుకంటే ఊరికి తెగ తింటుంటాడండి వీడు. అందుచేత ఏదో ఒక్క రోజు సంవత్సరానికి చూడండి, జన్మానికి శివరాత్రి అంటారు. జన్మానికి 364 రోజులు ఊపిరి తిరగకుండా ముక్కు వరకు తింటే ఒక్కరోజు ఉపవాసం చేయలేరా అనే ఉపవాసం అని పెట్టారండి. కానీ ఆ ఉపవాసం కూడా ఎట్లా మారిపోయిందో తెలుసండి. అన్నం తినరండి, తక్కింది అంతా తినేస్తూ ఉంటారండి. అన్నం మినహా ఏమైనా అన్నం తిన్నావా? తినలేదు. అది తక్కింది ఇక టిఫిన్లు ఊపిరి తిరగకుండా తింటుంటారు. కొందరికి అది ఉపవాసం అండి. కాదండి, ఉపవాసం అంటే కొంచెం కడుపుని మార్చాలండి. అది ఏం వేయకుండా. పోనీ ఒకవేళ వేస్తారా, ఏదో ఫలం, ఏదో పండు, లేకపోతే ఏదో నిమ్మ రసం, ఇటువంటిది ఏదో సూక్ష్మంగా పోవాల్సిందే కానీ ఘనమైనటువంటి ఆహారం వేయకూడదండి ఆ ఉపవాసం నాడు. అట్లా వేస్తే ఇంకా డిఫరెన్స్ ఏమిటండి? వాడు తిన్నట్టే లెక్క కదండి. ఉపవాసం అంటే అన్నం తినకూడదు అనేటువంటి లెక్క వచ్చేసిందండి. ఆఖరికి అన్నం అంటే ఆ మెతుకులు తినకూడదు, ఆ మెతుకుల్ని బైసెక్ట్ చేసి తినచ్చండి. మళ్ళా దాని పేరు పిండి అంటారు. అది బైసెక్ట్ చేస్తే ఏమవుతుంది? పిండి అవుతుందండి. ఇక దాన్ని సామాన్యంగా తింటాడా, వదులుతాడా చెప్పండి? ఊపిరి తిరగకుండా దంచి పారేస్తాడు. ఈ విధంగా ఉపవాసాలు జాగరణలు చెడిపోయినాయండి. దాని యొక్క యథార్థమైనటువంటి అర్థం, అసలు ఉపవాసం అంటే అర్థం తెలిసిన ఉప సమీపే వాస, అది భగవంతుని సమీపంలో నివసించడం పేరు ఉపవాసం. అదండి ప్రధానమైన అర్థం. సంస్కృతంలో ఉప అంటే సమీపం, భగవత్ సమీపంలో వాసం. వాసం అంటే నివాసం. నాయనా ఇంతవరకు దేవుడికి దూరంగా ఉంటున్నావు, ఇప్పుడు కొంచెం దేవుడికి దగ్గరికి రా అని చెప్పి ఉపవాసం. చూచారు? ఉపనయనం. చూడండి, ఉపనయనం. నయనం అంటే నేత్రం. ఇదివరకంతా నేత్రం అంటే దృష్టి దూరంగా ఉంది. ఇప్పుడు ఈ వటు అంటే బ్రహ్మచారికి ఉపనయనం చేసి ఒడుగు చేసి చక్కగా గాయత్రి మంత్రం ఉపదేశం చేసిన ఆయన నీ కన్ను, నీ దృష్టి దేవునికి దగ్గరికి తీసుకురా అని చెప్పేసి మహామంత్రం ఉపదేశం చేస్తారు. గాయత్రి మంత్రం ఉపనయనం. ఇంకోటి ఈ విధంగా ఉప అనేటువంటి దానికి మన సంస్కృతంలోనండి సమీపం అని చెప్పి అర్థం అండి. ఉపశమ, చివరికి ఉపశమ ప్రకరణం వస్తుందండి ఈ యోగ వాసిష్టంలో. చివర నిర్వాణ ప్రకరణానికి ముందుగా 5వ అధ్యాయం, దాని పేరు ఏమిటి తెలిసిన? ఉపశమ ప్రకరణం. శమ అంటే శాంతి. ఎక్కడ శాంతి?
ప్రపంచంలో శాంతి ఏదో కొద్దిగా లభిస్తున్నది. ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ పీస్. పూర్ణమైనటువంటి శాంతి ఎక్కడ దొరుకుతుందంటే భగవంతుని సమీపంలో. అది పర్మనెంట్ పీస్ అండి, ఇంకా దానికి తిరుగులేదు. కనుక ఉపశమం పొందండి అని పెద్దలు చెప్పడానికి కారణం అది, పూర్ణమైనటువంటి శాంతి.